ప్రదోషం చీకటి పడడానికి ముందున్నటువంటి ఉత్తర సంధ్యాకాలమునందు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. మళ్ళీ అది పరమ పవిత్రమైన కాలము. ఆ కాలమునందు వృషీశ్వరయానంబున సంచరించుటది అభావ్యం వయ్యే. పరమశివుడు వృషభవాహనం మీద తిరుగుతాడు. ఆయన తిరుగుతుంటే దితితో కశ్యపుడు చెప్తాడు, ఆయనకేమి రాగద్వేషాలుండవు. వృషద్వి చిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నవష్టయో సుహృద్విపక్షపక్షయో త్వారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. ఏ ద్వంద్వములు లేకుండా ధర్మాన్ని పట్టుకున్నవాణ్ణి మాత్రమే రక్షిస్తాడు ఆయన. కాబట్టి వృషీశ్వరయానంబుల సంచరించుటది అభావ్యం వయ్యే. ఎలా ధర్మమున్ వీడగం. పరమశివుడి తిరిగే సమయం అమ్మా. ఇప్పుడు మనం అధర్మం ఆచరించకూడదు, భగవన్నామస్మరణతో గడపాలంటాడు. అంత శక్తివంతము ప్రదోష వేళ. ప్రదోష వేళలో పరమ